నమస్తే అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలను చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన బ్యానర్ ఐటమ్ బతుకులు బుగ్గిపాలు. అనకాపల్లి బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు, 8 మంది మృతి, మరో 8 మందికి తీవ్ర గాయాలు. షార్ట్ బాక్స్ లో మందుగుండు కూరుతుండగా ఘటన. అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో ఘోరం. క్షతగాత్రులను పరామర్శించిన హోంమంత్రి అనిత. మృతుల కుటుంబాలకు 15 లక్షల చొప్పున పరిహారం. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం, సీఎం ఆదేశం. ప్రధాని మోదీ, డిప్యూటీ సీఎం పవన్ దిగ్భ్రాంతి. ఇక్కడ పేలుడు దాటికి ఆనవాళ్లు లేకుండా పోయిన బాణసంచా తయారీ కేంద్రం, అయిన వారిని కోల్పోయి విలపిస్తున్న మహిళ అని చెప్పేసి ఇక్కడ ఇన్సెట్ లో ఒక ఫోటో ఇచ్చారు పైన. అసలు ఆ పేలుడు ధాటికి అసలు బాణసంచ తయారీ కేంద్రమే ఆనవాళ్లు లేకుండా పోయిందంటే ఎంత భయంకరంగా ఆ పేలుడు జరిగిందన్నది మనకి బాగా అర్థమవుతుంది. 8 మంది మృతి చెందారు, 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి అని చెప్పేసి చెప్పారు. ఇది నిజంగా చాలా దురదృష్టకర ఘటన. ఒక షార్ట్ బాక్స్ లో మందుగుండు కూరుతుండగా ఈ ఘటన అయితే కనుక చోటు చేసుకుంది అని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు. అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో ఈ బాణసంచా కేంద్రంలో ఈ ఘటన అయితే కనుక జరిగింది, బాణసంచా తయారు చేసే కేంద్రంలో. మరో ముఖ్యమైన వార్త, రాళ్ళేద్దాం మళ్ళీ వైసీపీ విద్వేష క్రీడ. కుల మత విద్వేషాలు రెచ్చగొట్టే యత్నం. 2019 ఎన్నికల ముందు అబద్ధాలతో అందలం. 2024 ఓటమి తర్వాత మళ్ళీ కుట్ర రాజకీయం జనంలోకి. ఐపాక్ మార్క్ ఫేక్ ప్రచారాలు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై అసత్య ఆరోపణలు. హత్య అంటూ అలజడి రేపే ప్రయత్నం. తాజాగా టీటీడీ గోశాలపై దుష్ప్రచారం. అంబేద్కర్ సెంటిమెంట్ తో కులాల చిచ్చు. శాంతి భద్రతలు అదుపు తప్పేలా కుతంత్రం. అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. సో జగన్ అయితే కనుక అంటే విద్వేష క్రీడ, వైసీపీ మళ్ళీ విద్వేష క్రీడ మొదలు పెట్టింది. ముఖ్యంగా కులమత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా అయితే కనుక ప్రయత్నం చేస్తున్నారు. 2019 ఎన్నికల ముందు అయితే పొద్దులతో అందలం ఎక్కి తర్వాత 24 తర్వాత ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత కూడా కుట్ర రాజకీయం చేస్తున్నారు. ముఖ్యంగా జనంలోకి ఐపాక్ ఫేక్ ప్రచారంతో అయితే కనుక ఫేక్ ప్రచారం చేస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ మృతి ఏదైతే ఉందో దానిపైన అసత్య ఆరోపణలు చేస్తూ హత్య అంటూ అలజడి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా తాజాగా టీటీడీలో గోశాలలో గోవులు చనిపోయాయి, దానిపైన దుష్ప్రచారం చేస్తున్నారు, గోశాల పైన అంటున్నారు. అయితే గోశాల పైన దుష్ప్రచారం అనేది భూమన కరుణాకర్ రెడ్డి గారు, ఆయన టీటీడీ మాజీ చైర్మన్, ఆయన గోశాలలో గోవులు చనిపోయాయని చెప్పేసి ముందు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది మన ఒక రోజు. అయితే ఆ తర్వాత దాన్ని టిటిడి కొట్టి పడేసింది. జనాలు నమ్మకండి అని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ప్రజా సంబంధాల అధికారిచే ఒక ప్రకటన జారీ చేశారని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత టిటిడి చైర్మన్ ఎవరైతే ఉన్నారో బిఆర్ నాయుడు, అలాగే తిరుపతి ఎమ్మెల్యే కూడా గోవులు చనిపోవడము వాస్తవము అని ఒప్పుకున్నారు అనేసి మళ్ళీ ఇంకొక వార్తా కథనాలు వచ్చాయి. అంటే అవి ప్రమాదవశాత్తు, అలాగే వయసు పైబడ్డం వల్ల, అంటే వృద్ధాప్యంలో ఉన్న గోవులు, హెల్త్ బాగలేని గోవులు చనిపోయాయి అని చెప్పేసి చెప్పారు. ఇక తిరుపతి ఎమ్మెల్యే అయితే గనక గోవులు చనిపోవడం నెంబర్ కూడా చెప్పారు, ఎన్ని చనిపోయాయి అని. మరి అలాంటప్పుడు ఇక్కడ గోశాలపై దుష్ప్రచారం అని ఎలా చెప్పగలుగుతారు? ఇది వార్తా పేపరే, ఆ న్యూస్ ఇచ్చిన వాళ్ళు కూడా వార్తా పేపర్ల వాళ్ళే, సోషల్ మీడియాలో అలాగే యూట్యూబ్ ఛానల్స్లో వచ్చిన వార్తలే. మరి ఎలా అవుతుంది? అలాగే టీటీడీ చైర్మన్ అన్నారు గోవుల మృతిని ఇట్లా వివాదాస్పదం చేయడము ధర్మం కాదు అని చెప్పారు. అంటే దాని అర్థం అక్కడ గోవులు మరణించాయి అనే కదా. హిందువులు ఎంతో పవిత్రంగా గోమాతని పూజిస్తారు. మరి అలాంటి గోమాతలు చనిపోయినప్పుడు దాన్ని చెప్పడం కూడా దుష్ప్రచారం ఎలా అవుతుంది? అక్కడ జరిగింది కాబట్టి చెప్పారు. తర్వాత ముందు కొట్టి పడేసిన తర్వాత గోమాతలో మృతి అయితే జరిగిందని ఒప్పుకున్నారు కదా. మరి ఎలా దుష్ప్రచారం అయింది? ఇక పాస్టర్ ప్రవీణ్ మృతి పైన కూడా సత్య ఆరోపణలు చేస్తున్నారు అన్నారు. ఆ తర్వాత అంటే ఏదైతే కనుక గుంటూరు ఐజీ అశోక్ కుమార్ గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మొత్తం పాస్టర్ ప్రవీణ్ కుమార్ బయలుదేరినప్పటి నుంచి ప్రమాదం జరిగిన వరకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎలా జరిగింది ఏంటి అన్నది. అంటే సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్ వల్లే చనిపోయారని చెప్పారు. చెప్పిన తర్వాత కొంతమంది అంటే పాస్టర్ ప్రవీణ్ మృతి పైన అయితే కనుక సో అది మృతి సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్ అంటున్నారు. కాదు, సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్ అయితే కనుక కొన్ని ఇన్స్టాగ్రామ్స్ వీటిల్లో సోషల్ మీడియాలో అయితే కనుక పెట్టడం జరిగింది, అది పకడ్బందీగా ముందే ప్లాన్ చేసినది అని. మరి
వాళ్ళు అంటే ఎక్కడైతే వైన్ షాప్ దగ్గర పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆగారో అక్కడ ఎవరైతే మద్యం కొనుగోలు చేస్తున్నారో ఒక చోట ఒక సీసీ కెమెరా ఫుటేజ్ ఇచ్చిన దాంట్లో సో వాళ్ళు అంటే ఆ చేతుల్ని కానీ ఆయన వేసుకున్న షర్ట్ టీ షర్ట్ టైప్ ఏదైతే ఉందో దాన్ని కానీ అలాగే ఆయన నెయిల్స్ ని ఇవన్నిటిని కూడా కొన్నిటిని పెట్టారు. దానికి దీనికి సంబంధం లేదు, అక్కడ మద్యం కొనుగోలు చేస్తున్న వ్యక్తి వేరు, ఇతను వేరు అని చెప్పేసి. సో అలా కొన్ని వచ్చాయి స్టోరీస్. మరి దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందో ఎంతవరకు అవాస్తవం ఉందో అది వాళ్ళకే తెలియాలి. అంటే చాలా మందికి దానిపైన ఇంకా అనుమానాలు ఉన్నాయి. ఐజీ గారు అంత క్లియర్ గా చెప్పినప్పటికీ కూడా అనుమానాలు వ్యక్తం చేసే వాళ్ళు చేస్తా ఉన్నారు. ఇది పోలీసులు చెప్పారు క్లియర్ కట్ గా ఇది అంటే సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్ వల్ల జరిగింది అని చెప్పేసి పోలీసులు అయితే కనుక అంటే వివరంగా చెప్పారు. మరి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టి సో ఏ టైంలో ఎక్కడ ఎన్ని అంటే మొత్తం సీసీ ఫుటేజ్ అంతా సేకరించి ఒక్క సీసీ ఫుటేజ్ కెమెరా ఒక్క చోట మాత్రం సీసీ ఫుటేజ్ కెమెరా దొరకలేదు, మిగతాదంతా కూడా సేకరించి క్లియర్ కట్ గా చెప్పేశారు. ఆ తర్వాత కొంతమంది దానిపైన లేదు ఇది ప్రవీణ్ పగడాల ఫోటో కాదు, ఆయన లాగా ఉండే వ్యక్తి అంటే అలాంటి సేమ్ డ్రెస్సింగ్ వేసుకున్న వ్యక్తి అని చెప్పేసి కొన్ని కథనాలు కూడా వచ్చాయి. అంటే సోషల్ మీడియాలో కొంతమంది దీన్ని అంటే మృతి అని చెప్తున్నారు, అది మృతి కాదు హత్య అని చెప్పేసి కూడా కొంతమంది అయితే సోషల్ మీడియాలో ఇచ్చారు. మరి దాంట్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి అన్నది ఇక వారికే తెలియాలి. ఎందుకంటే కనుక పోలీసులు అయితే నిర్ధారించారు అది సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్ అని. ఇంకా అలాంటప్పుడు వాళ్ళ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి అక్కడ వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తుంటే మళ్ళీ ఇక్కడ పాస్టర్ ప్రవీణ్ మృతిపై అసత్య ఆరోపణలు చేస్తోంది వైసీపీ అని చెప్పేసి ఇస్తున్నారు. మరి వైసీపీ ఒకటే అసత్య ఆరోపణలు చేస్తోందా, మరి ఎవరైతే పాస్టర్ ప్రవీణ్ మృతిపై అనుమానాలు ఉన్నాయో మరి సోషల్ మీడియా వేదికగా కొంతమంది పెడుతూ ఉన్నారు. మరి అలాంటి వార్తల్ని కూడా ఇవ్వాలి కదా, ఎందుకు అలాంటి వార్తల్ని ఇవ్వకుండా ఎప్పుడు వన్ సైడెడ్ గానే ఎక్కువ వార్తలు ఇస్తూ ఉంటారు? మనం ముందే చెప్పుకున్నాము ఇంతకు ముందు కూడా, మీడియా అనేది ప్రజలకు ప్రభుత్వానికి వారధి లాంటిది. ఏదున్నా కూడా నిజం ఏం జరుగుతుంది ఏంటి అన్నది నిష్పక్షపాతంగా రాయాలి, పక్షపాతంగా కాకుండా అన్నది అసలు జర్నలిజం విలువలే అవి. మరి అలాంటప్పుడు సోషల్ మీడియాలో ఒక పక్క జరుగుతూ ఉంది, ఐజీ గారు చెప్పిన తర్వాత కూడా కొంతమంది వాళ్ళ భావాల్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. కాదు కాదు ఇది మృతి కాదు, అనుమానాలు ఉన్నాయి మాకు ఇంకా ఇప్పటికీ కూడా అని. మరి అలాంటి న్యూస్లు కూడా ఇవ్వండి. ఇక్కడ ఫ్రంట్ పేజ్లో అయితే అలాంటి న్యూస్లు మరి ఎక్కడ లేదు. మరి ఇప్పుడు అంబేద్కర్ సెంటిమెంట్ తో కులాల చిచ్చు పెడుతున్నారు, శాంతి భద్రతలు అదుపు తప్పేలా కుతంత్రం అంటున్నారు. మరి ఏ విధంగా అంబేద్కర్ సెంటిమెంట్ తో కులాల చిచ్చు పెడుతున్నారు, శాంతి భద్రతలు అదుపు తప్పేలా ఎలాంటి కుతంత్రాలు పన్నుతున్నారు అన్నది కూడా మీరు చాలా డీటెయిల్డ్ గా ఇవ్వాల్సిన అవసరం అయితే కనుక ఉంది. మరి ఏదైతే కనుక ఇక్కడ వార్త రాశారో ఈ వార్తలో అంటే వైసీపీ విద్వేష క్రీడ అని చెప్తున్నారు. సరే వైసీపీ విద్వేష క్రీడనే ఆడుతోంది మీరు చెప్పినట్టు ఈ వార్తా కథనంలో అనుకుంటే, మీరు ఈ వార్తా కథనంలో ప్రస్తావించిన పాస్టర్ ప్రవీణ్ మృతి అవ్వచ్చు, అలాగే టిటిడి గోశాలపై దుష్ప్రచారం అవ్వచ్చు, అలాగే శాంతి భద్రతలు అదుపు తప్పేలా కుతంత్రం అవ్వచ్చు. మరి వీటికి ఆన్సర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది కదా. ఇప్పుడు వైసీపీ ఒక్కటే పాస్టర్ ప్రవీణ్ గురించి మాట్లాడట్లేదు, కొంతమంది సోషల్ మీడియాలో పెట్టారు, మీకు బాగా తెలుసు చూడండి. మరి మీరు కూడా గోశాలకు సంబంధించి గోవుల మరణం గురించి అయితే కనుక టీటీడీ చైర్మనే చెప్పారు, ఆ వార్తా కథనాలు వచ్చాయి, ఒప్పుకున్నారు. ఫస్ట్ కొట్టి పడేసారు, మళ్ళీ ఒప్పుకున్నారు. దాంట్లో ఇంకా దుష్ప్రచారం ఏముంది? ఇంకా అది ఈ వార్తా కథనం రాసిన వాళ్ళకే తెలియాలి. కమరో న్యూస్. సిసోడియా అవుట్, రెవెన్యూ నుంచి చేనేత జౌళి శాఖకు బదిలీ, సిసిఎల్ఏ జయలక్ష్మికి అదనంగా రెవెన్యూ, కాటంనేని భాస్కర్ కు హెచ్ఆర్డిఐ అదనం, నిరీక్షణలో ఉన్న 5గురికి పోస్టింగ్, ఎస్ఐఆర్డి కమిషనర్ గా ముత్యాలరాజు, రైతు బజార్ల సీఈఓగా మాధవీలత, నీలకంఠారెడ్డి, ఎయిడ్స్ నియంత్రణకు ఆయుష్ కమిషనర్ గా దినేష్ కుమార్, గిరిజన కులాల సొసైటీకి గౌతమి. సో మొత్తానికి అయితే కనుక చాలా శాఖల్లో మార్పులు జరిగాయని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా వార్త ఇచ్చారు తెలుస్తుంది. ముఖ్యంగా సిసోడియా అయితే కనుక రెవెన్యూ శాఖ నుంచి చేనేత జౌళి శాఖకు బదిలీ చేశారు సిసోడియా గారిని అన్న వార్త అయితే కనుక ఇచ్చారు. మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఈనాడు చూసుకుంటే కనుక, రాజధాని కోసం ఫేజ్ 2 భూ సమీకరణ, రైతుల విజ్ఞప్తి మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం, ఇప్పటికే మంత్రి నారాయణను కలిసి భూములు తీసుకోవాలని కోరిన రైతులు ప్రస్తుతం రాజధానిలో వివిధ అవసరాలకు పోగా మిగిలేది 2000 ఎకరాల స్థలాల కోసం సంస్థల నుంచి పెరుగుతున్న వినతులు, భవిష్యత్ అవసరాల దృష్ట్యా మరింత భూ సమీకరణకు కసరత్తు, మెజారిటీ రైతులు ముందుకొచ్చిన గ్రామాలతో ప్రారంభం.
సో రాజధాని ఫేజ్ 2 కోసం అయితే కనుక భూ సమీకరణ చేస్తున్నారు. ముఖ్యంగా రైతుల విజ్ఞప్తి మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది ప్రభుత్వము. ఎందుకంటే కనుక ఇప్పటికే చాలా మంది రైతులు నారాయణని కలిసి భూములు తీసుకోవాలని కోరారు అని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ వార్త ఇచ్చారు. ఇక ప్రస్తుతం రాజధానిలో వివిధ అవసరాలకు భూమి పోగా మిగిలేది 2000 ఎకరాలే. ఇక స్థలాల కోసం అయితే కనుక సంస్థల నుంచి రిక్వెస్ట్లు పెరుగుతూ ఉన్నాయి, వినతులు పెరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి చెప్పారు. ఇక భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఫ్యూచర్ కోసం మరింత భూ సమీకరణ అయితే చేయాల్సిన అవసరం ఉంది, దానిపైన కసరత్తు చేస్తున్నారని చెప్పేసి ఇచ్చారు. ఇంకా మరో ముఖ్యమైన వార్త చూస్తే, మీ అందరి ఆశీస్సులతో నా కుమారుడు కోలుకుంటున్నాడు. ప్రమాద ఘటనపై స్పందించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనయుడితో కలిసి సింగపూర్ నుంచి హైదరాబాద్ కు జనసేన అధినేత తిరుమలకు చేరుకున్న పవన్ సతీమణి అన్నా లెజినోవా శ్రీ భూవరాహ స్వామిని దర్శించుకొని తలనీలాల సమర్పణ, అన్యమతస్థుల డిక్లరేషన్ పై సంతకం, నేడు శ్రీవారి దర్శనం. సో ఇక్కడ శంషాబాద్ విమానాశ్రయంలో కుమారుడిని ఎత్తుకొని బయటకు వస్తున్న పవన్ కళ్యాణ్ చిత్రంలో ఆయన సతీమణి అన్నా లెజినోవా ఫోటోను అయితే కనుక ఇచ్చారు. మొత్తానికి మీ అందరి ఆశీస్సులతో నా కుమారుడు అయితే కోలుకుంటున్నాడు అని చెప్పేసి, అలాగే ప్రమాద ఘటనపై స్పందించిన మోడీకి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. సింగపూర్ నుంచి హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఇక పవన్ సతీమణి గారు అన్నా లెజినోవా అయితే కనుక తిరుమల వెళ్ళారు. అక్కడ భూవరాహ స్వామిని దర్శించుకొని సో కొడుకు ఆరోగ్యం బాగవ్వడం వల్ల తలనీలాలు అయితే కనుక సమర్పించారు. మరి తల్లి ప్రేమ అలా ఉంటుందంటే పిల్లల కోసం ఎంతైనా చేస్తారు తల్లులు అన్నదానికి అన్నా లెజినోవా అనేది చూసుకోవచ్చు మనము. ఇక అన్యమతస్థుల డిక్లరేషన్ పైన కూడా సంతకం చేసినారు. ఇవాళ శ్రీవారి దర్శనం చేసుకోబోతున్నారని అయితే ముఖ్యంగా ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్త, వైకాపా బాధిత దళిత కుటుంబాలను ఆదుకుంటాం, వాళ్ళు ధ్వంసం చేసిన ఇళ్లకు మరమ్మతులు చేయిస్తాం, స్థలాలు మంజూరు చేసి ఇల్లు నిర్మించి ఇస్తాం. పల్నాడులో పిన్నెల్లి బాధితులకు చంద్రబాబు భరోసా, ప్రాణభయంతో పుట్టి పెరిగిన ఊళ్లకు దూరంగా బతికామని దళితుల ఆవేదన. సో వైసీపీ బాధిత దళిత కుటుంబాలను అయితే ఆదుకుంటామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. వాళ్ళు ధ్వంసం చేసిన ఇళ్లను మరమ్మతులు చేసి ఇస్తామని కూడా ముఖ్యంగా సీఎం గారు అయితే కనుక చెప్పడం జరిగింది. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక సాక్షి చూసుకుంటే కనుక, కౌంట్ డౌన్ కల్లోలం, రోడ్డున పడ్డ రొయ్య, ఆక్వా రైతులు విలువల 10 నెలల్లో తలకిందులైన జీవితాలు. అమెరికా సుంకాల సాకుతో కౌంట్ ధరలు తగ్గించిన కంపెనీలు. ఆ సుంకాల అమలు 90 రోజుల వాయిదా పడ్డా ఆ మేరకు పెరగని రొయ్యల రేట్లు. గతేడాది కేంద్రం దిగుమతి సుంకం తగ్గించినా ఆ స్థాయిలో తగ్గని ఫీడ్ రేట్లు. జోన్ విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఆక్వా రైతులందరికీ సబ్సిడీ విద్యుత్ ఇస్తామని ఎన్నికల ముందు కూటమి హామీ. సబ్సిడీపై ఏరియేటర్లు, ట్రాన్స్ఫార్మర్ల హామీ గాలికి. గత 5 ఏళ్లు ఆక్వా రైతులకు అండగా నిలిచిన వైఎస్ జగన్ ప్రభుత్వం కోవిడ్ ఈక్వెడార్ సంక్షోభ సమయంలో మద్దతు ధరలతో భరోసా. 15 రోజులకు ఒకసారి ధరలపై సమీక్ష. 3 సార్లు పెంచిన ఫీడ్ ధరలను ఉపసంహరింపజేసిన గత సర్కార్ నేడు ఆ భరోసా తోడ్పాటు కరువైందని ఆక్వా రైతుల ఆవేదన అని చెప్పేసి ముఖ్యంగా ఇచ్చారు. ఇది సాక్షి గ్రౌండ్ రిపోర్టు. వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళి చేసి అంటే వాస్తవాలను సేకరించి చేసిన రిపోర్టు, అందుకే గ్రౌండ్ రిపోర్ట్ అని పెట్టారు. సో ఏదైతే ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల అమెరికా సుంకాల సాకుతో అయితే కనుక కౌంట్ ధరలు తగ్గించాయి కంపెనీలు. ముఖ్యంగా దీంతో అయితే కనుక రోడ్డున పడ్డ రొయ్య అని చెప్పేసి హెడ్డింగ్ తో అయితే కనుక ఇచ్చారు. ఇక ఆక్వా రైతు విలవిల 10 నెలల్లో తలకిందులైన జీవితాలు. ఏమైనా అంటే అమెరికా సుంకాల సాకుతో కౌంట్ ధరలు తగ్గించాయి కంపెనీలు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే 90 రోజుల తాత్కాలిక ఉపశమనం కలిగిస్తూ ఈ సుంకాలను అయితే తగ్గించారు 10%. మరి ఈ మేరకు కూడా రొయ్యల రేట్లు పెరగలేదు అని చెప్పేసి ఇచ్చారు. ఇక దిగుమతి సుంకం తగ్గించిన ఆ స్థాయిలో ఫీడ్ రేట్లు, రొయ్యలకి ఏదైతే ఫీడ్ ఇస్తారో ఆహారం, ఆ రేట్లు కూడా తగ్గలేదు అని చెప్పేసి ఇచ్చారు. ఇక ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది, అంటే జోన్ విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఆక్వా రైతులందరికీ కూడా సబ్సిడీ విద్యుత్ ఇస్తామని చెప్పింది. బట్ ఇప్పుడైతే కనుక సబ్సిడీపై ఏరియేటర్ల, ట్రాన్స్ఫార్మర్ల హామీ గాలికి వదిలేసి గత 5 ఏళ్ళు గాలికి వదిలేసింది అని చెప్తున్నారు. ఇక ముఖ్యంగా గత 5 ఏళ్ళు ఆక్వా రైతులకు అండగా నిలిచిన వైఎస్ జగన్ ప్రభుత్వము కోవిడ్, ఈక్వెడార్ వంటి సంక్షోభ సమయంలో కూడా మద్దతు ధర కల్పించి భరోసా కల్పించారు అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఇక్కడ ఒక రైతు అయితే కనుక మాట్లాడడం జరిగింది. ఆయన చెప్తున్నది ఏంటంటే, గతంలో 60 కౌంట్ 600 రూపాయలుగా ఉండగా ఇప్పుడు 300కి పడిపోయింది. 30 కౌంట్కు 100 రూపాయలు, మిగిలిన కౌంట్లకు సగటున 60 రూపాయల చొప్పున తగ్గించేశారు. ప్రభుత్వం 100 కౌంట్ 220 రూపాయల చొప్పున కొడాలని చెబుతున్నా 180 రూపాయలకి మించి చెల్లించడం లేదు. వెంటనే స్పందించి ఆదుకోవాలని చెప్పేసి ముద్దాల కృష్ణ అనే వ్యక్తి, మేడపాడు పశ్చిమ గోదావరికి జిల్లాకు చెందిన వ్యక్తి అయితే కనుక ప్రభుత్వాన్ని కోరడం జరుగుతోంది. మరి ఈ ఆక్వా రంగం పైన అయితే కనుక
అమెరికా ఎప్పుడైతే టారిఫ్ లో ప్రతీకార సుంకాలు విధించడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి ఆక్వా రంగం పైన అయితే కనుక తీవ్ర ప్రభావం పడింది. దీనిపైన అయితే చాలా వార్తా కథనాలు కూడా వచ్చాయి. అయితే తర్వాత ట్రంప్ ఆ నిర్ణయాన్ని 90 రోజుల పాటు అయితే కనుక తాత్కాలికంగా ఉపశమనం కలిగిస్తూ 90 రోజుల పాటు అయితే కనుక ఈ టారిఫ్లని ఆపేస్తున్నాం, 10% వరకే పరిమితం చేశారు అని చెప్పేసి వార్తలు వచ్చాయి కదా. మరి అయినప్పటికీ కూడా అంటే సుంకాలు 90 రోజులు వాయిదా వేసినప్పటికీ కూడా రొయ్యల రేట్లు అయితే కనుక పెరగలేదు. అలాగే ఫీడ్ ఏదైతే ఉందో రొయ్యలకి ఇచ్చే ఫీడ్ ఆ రేట్ అయితే కనుక భారీగా పెరిగిపోయింది. ఇక్కడ ఇతను ఎవరైతే ముద్దాల కృష్ణ చెప్తున్న దాన్ని బట్టి అయితే కనుక గతంలో 900 రూపాయలు ఉన్న బస్తా ఫీడ్ ధర 2700 అయ్యింది. అంటే ఎంత పెరిగింది? దగ్గర దగ్గర 3 రెట్లు పెరిగింది. కానీ రొయ్యల రేట్లు మాత్రం సగానికి సగం పడిపోయాయి అని చెప్తున్నారు. ఇంకా అలాంటప్పుడు ఎలా వాళ్ళు ఎలా అభివృద్ధి చెందుతారు, ఎలా ముందుకు వస్తారు? ఆక్వా రైతన్నలకు ఆదుకునే వాళ్ళు ఎవరు లేరా? మరి దీనిపైన ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోంది? అప్పుడేమో మిర్చికి గిట్టుబాటు ధర ఇంత అని ఫిక్స్ చేశారు, దానికి అంత కొనుగోలు చేయట్లేదు అని చెప్పేసి కూడా ఆ తర్వాత పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కొన్ని వార్తా కథనాలు వచ్చాయి. తర్వాత తేజ రకం మిర్చి పడిపోయింది ధర, ఆదుకోండి అని చెప్పేసి రైతులు అడిగారు. తర్వాత చాలా పంటలకి మద్దతు ధర లేదా అని చెప్పేసి వార్తా కథనాలు చాలా వచ్చాయి. ఆ తర్వాత ఇప్పుడు అమెరికా ఎఫెక్ట్తో రొయ్యల మీద ఎఫెక్ట్ పడింది అని చెప్పేసి ఇప్పుడు మరొకటి ఆక్వా రంగాన్ని కూడా కుదిపేస్తోంది అని. మరి ఇప్పుడు దేశానికి ముఖ్యము రైతన్న అన్నప్పుడు మరి రైతుల బాధలు పట్టించుకోకుండా ముందుకు వెళ్తే ఎలా సక్సెస్ అవుతుంది రాష్ట్రం? ఇది అసలు ఇంతమంది ఉన్నారు, మీ అందరికీ తెలియని వాస్తవం మేం కాదు, ఇది అందరికీ తెలిసిందే. అయినప్పటికీ కూడా రైతుల పట్ల అయితే కనుక నిర్లక్ష్య ధోరణి కనిపిస్తోంది. ఎక్కడ రైతుల కోసం అది చేస్తున్నాము, ఇది చేస్తున్నాము, అకాల వర్షాలు వచ్చి పంటలు కుప్పకూలినా కూడా ఇప్పటి వరకు దానిపైన ఏం చేస్తున్నారన్నది స్పష్టంగా చెప్పలేదు. అంటే ఆ రైతన్నలకి ఎవరైతే పంట నష్టపోయారో ఆ రైతన్నలకి ఏం చేస్తారు అనేది సుస్పష్టంగా ఇప్పటి వరకు కూడా చెప్పలేదు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మరి ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు అన్నది కూడా చాలా మంది రైతన్నలు అయితే కనుక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఎందుకు రైతుల పట్ల వివక్ష చూపిస్తోంది అన్నదైతే కనుక రైతుల్లో ఒకలాంటి భావం కలుగుతోంది. ముఖ్యంగా మీరు ఎక్కడైతే కనుక ఈ పంట నష్టం ఎక్కువగా జరిగింది, అలాగే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆక్వా రైతులు అవ్వచ్చు, అవ్వచ్చు, మామూలుగా మిర్చి రైతులు అవ్వచ్చు, వీళ్ళని మీరు క్షేత్రస్థాయికి వెళ్ళి ఒక్కొక్కరిని కలిసి వాళ్ళని అడిగితే వాళ్ళ బాధలు ఏంటో అప్పుడు మీకు తెలుస్తాయి. అలాగే వాళ్ళు ప్రభుత్వం మీద ఏమనుకుంటున్నారో, అంటే రైతన్నల్ని ఎందుకు సరిగా పట్టించుకోవట్లేదు అన్న విషయం కూడా మీకే తెలుస్తుంది క్లియర్గా. మరి ఇప్పటికైనా సరే రైతన్నలకి సహకారం అందించండి, సాయంగా ఉండండి, వెన్నుదండుగా నిలబడాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వం మీద 100% ఉంది. మరి ఇప్పటి నుంచైనా కనీసం రైతన్నలని వాళ్ళ బాగోగులు చూడడానికి ప్రయత్నం చేయండి. మరో ముఖ్యమైన వార్త చూస్తే, అవకాశ లౌకికవాది చంద్రబాబు, ఆయనకు సిద్ధాంతాలు విలువలు లేవు, 2019 ఎన్నికల్లో ప్రధాని మోదీని ఉగ్రవాది అన్న నోటితో ఇప్పుడు పొగుడుతున్నారు. బీజేపీతో ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా లౌకికవాదానికి అర్థం మారుస్తారు. వివాదాస్పద వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇస్తూ బీజేపీ వైపు దృఢంగా నిలబడ్డారు ప్రముఖ జర్నలిస్టు రాజ్దీప్ సర్దేశాయ్. ముఖ్యంగా ప్రముఖ జర్నలిస్టు రాజ్దీప్ సర్దేశాయ్ అయితే కనుక చంద్రబాబు నాయుడు అవకాశవాది, లౌకికవాది, అంటే ముఖ్యంగా ఆయనకి సిద్ధాంతాలు విలువలు ఏమీ లేవు. అంటే 2019 ఎన్నికల్లో అయితే కనుక మోడీని ఉగ్రవాది అన్న నోటితో ఇప్పుడు పొగుడుతున్నాడు. బీజేపీతో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతారు, బీజేపీతో లేనప్పుడు మరొకలాగా మాట్లాడతారు. కాబట్టే లౌకికవాదానికి అర్థం మారుస్తారు. అందుకే అవకాశ లౌకికవాది చంద్రబాబు నాయుడు అని చెప్పేసి రాజ్దీప్ గారు అయితే చెప్పడం జరిగింది. ఇంకొకటి ముఖ్యంగా వివాదాస్పద వక్ఫ్ బిల్లుకు అయితే కనుక మద్దతు ఇస్తూ బీజేపీకి దృఢంగా నిలబడ్డాడు బీజేపీ వైపు చంద్రబాబు నాయుడు అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ప్రధాన అంశాలను అయితే కనుక ఫ్రంట్ పేజీలో ఇచ్చారు సాక్షి. మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక, పాత కుట్రకు మళ్లీ పదును, నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావుతో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ భేటీ. సో ఇక్కడ దానికి సంబంధించిన ఫోటో కూడా ఇచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఏబీవీని సత్కరిస్తున్న నిందితుడు శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు ఇక్కడ సర్కిల్ చేశారు శ్రీనివాసరావుని.
అలాగే ముమ్మిడివరంలో అతడి ఇంటికెళ్లి ప్రత్యేక మంతనాలు, జగన్ మీద హత్యాయత్నం సమయంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీని అప్పట్లో విచారణ కూడా చేయకముందే నిందితుడు జగన్ అభిమాని అని ప్రకటించిన డీజీపీ, ఏబీ, టీడీపీ నేతలు. మళ్ళీ ఇప్పుడు శ్రీనివాసరావును వెతుక్కుంటూ మరీ వెళ్లి కలిసిన ఏబీ మరోసారి మీడియాతో మాట్లాడుతూ జగన్ పై తీవ్ర విమర్శలు. తద్వారా నాటి హత్యాయత్నం వెనుక అసలు కుట్రదారులు ఎవరో సుస్పష్టమంటున్న పరిశీలకులు. సో మరి ఏదైతే కనుక ఇంతకు ముందు జగన్ పైన హత్యాయత్నం జరిగిందో ఆ కేసులో నిందితుడు శ్రీనివాసరావుతో అయితే కనుక మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వర్లు అయితే కనుక భేటీ అయ్యారు అని చెప్పి ప్రధానంగా ఇచ్చారు. మరి ముమ్మిడివరంలో ఆయన ఇంటికెళ్ళి ప్రత్యేకంగా ఆయనతో మంతనాలు జరిపారు శ్రీనివాసరావుతో అని చెప్తున్నారు. అప్పట్లో విచారణ కూడా చేయకముందే నిందితుడు జగన్ అభిమాని అని చెప్పేసి ప్రకటించారు. ఎవరు? డీజీపీ, అలాగే ఏబి వెంకటేశ్వర్లు, అదే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, అలాగే టీడీపీ నేతలు. మళ్ళీ ఇప్పుడు శ్రీనివాసరావును వెతుక్కుంటూ మరీ వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. మరి ఎందుకు వెళ్ళారో ఏందో ఆయనకే తెలియాలి. మరోసారి మీడియాతో మాట్లాడుతూ కూడా ఏబీ గారు అయితే కనుక జగన్ పై తీవ్ర విమర్శలు చేశారని కూడా చెప్తున్నారు. మరి దీని ద్వారా అప్పట్లో హత్యాయత్నం జగన్ పైన ఏదైతే హత్యాయత్నం చేశారో దాని వెనక ఎవరున్నారు, కుట్రదారులు అంటే అసలైన కుట్రదారులు ఎవరు అన్నది సుస్పష్టం అవుతోంది అని చెప్పేసి సుస్పష్టమని పరిశీలకులు అయితే కనుక చెప్తున్నారని ప్రధానంగా వార్త ఇచ్చారు. రాజ్యాంగ నిర్మాతపై క్షుద్ర రాజకీయం. విజయవాడ నడిబొడ్డున వైఎస్ జగన్ ప్రభుత్వం 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం నిర్వహణను ప్రైవేట్ పరం చేయనున్న చంద్రబాబు సర్కార్ పీపీపీ విధానంలో నిర్వహణకు త్వరలో టెండర్లు. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ప్రకటన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తి భావితరాలకు అందకుండా చంద్రబాబు సర్కార్ కుట్రలు. ఇది ఎస్సీ ఎస్టీలను తీవ్రంగా అవమానించడమేనన్న దళిత సంఘాలు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అంబేద్కర్ సామాజిక న్యాయ శిల్పం నిర్వహణపై తీవ్ర నిర్లక్ష్యం. ఇప్పుడు ప్రైవేటుకు అప్పగించనుండడం ఇందుకు పరాకాష్ట. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజా పౌర హక్కుల సంఘాల ఆగ్రహం. సో విజయవాడ నడుబడిన అయితే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా 125 అడుగుల ఎత్తుతో డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ అంబేద్కర్ గారి విగ్రహం ఏదైతే ఏర్పాటు చేశారో దాని నిర్వహణను ప్రైవేట్ పరం చేయాలని చంద్రబాబు ప్రభుత్వం అయితే కనుక చూస్తోంది. అది కూడా పీపీపీ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో నిర్వహణకు త్వరలో టెండర్లు. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ప్రకటన కూడా చేశారు అని చెప్పేసి ముఖ్యంగా వార్త ఇచ్చారు. మరి అంబేద్కర్ స్ఫూర్తి భావితరాలకు అందకుండా చంద్రబాబు నాయుడు అయితే కనుక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది అని చెప్తున్నారు. మరి ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరికీ స్ఫూర్తి అని చెప్తున్న ప్రభుత్వము మరి దీన్ని ఎందుకు ప్రైవేట్ పరం చేయాలని చూస్తోంది? ఏం గవర్నమెంట్ నిర్వహించలేదా ఈ నిర్వహణ బాధ్యతలు? గవర్నమెంట్ కి ఆ బాధ్యత లేదా? ఇప్పుడు పీపీపీ మోడల్ విధానంలో నిర్వహణకు టెండర్లు పిలవడానికి కూడా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ప్రకటన కూడా ఇచ్చారు. అంటే మరి అసలు ఎందుకు దీనిపైన అంటే సామాజిక న్యాయ శిల్పం పేరుతో అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేశారు. మరి అలాంటిది దీని బాధ్యతని ఎందుకు ప్రభుత్వం నిర్వహించలేకపోతుంది? ఎందుకు ప్రైవేట్ పరం చేయాలని చూస్తోంది? మరి దీనిపైన అయితే కనుక ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వం పైన ఈ డెసిషన్ పైన అయితే కనుక ప్రజా పౌర హక్కుల సంఘాలు అయితే కనుక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి అని చెప్పేసి ముఖ్యంగా ఇక్కడ వార్త ఇచ్చారు. ఇక ఇది కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అంబేద్కర్ సామాజిక న్యాయ శిల్పం నిర్వహణపై తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇప్పుడు దీన్ని ప్రైవేట్ కు అప్పగించనుండడం కూడా పరాకాష్ఠకు చేరింది అని చెప్పేసి ముఖ్యంగా సాక్షులు ఇచ్చారు. ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.